ఐఎమ్ ఆస్కింగ్ యూ, డూ యూ లవ్ జీసస్? ఏంటి మీ జవాబు ఏంటి? యేసయ్య ప్రేమిస్తారా? నిజంగానా? ప్రేమించే బాధపడుతున్నారా? లెట్స్ బి ఆనెస్ట్, దట్ ఇస్ ద టఫ్ పార్ట్. ఎందుకంటే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు, ఆయన బాధపరచాలని పాపం చేయవు, చేస్తావా? చేయవు. నీ బలహీనతలు, నీ పొరపాటులు పిత్తర పారంపరంగా వచ్చాయి కదా, డిఎన్ఏలో వచ్చాయి కదా. బట్ దెన్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ బికాస్ యూ లవ్ హిమ్. ఆయనను ప్రేమిస్తున్నావు కాబట్టి ఇది ఎదిరించాలి, ఆయన్ని ఎదురిస్తాం కాదు. ఇది మనం అంటాం, ఇది నా అలవాటు అండి, ఇది నా వీక్నెస్ అండి. నో 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 వీక్నెస్, నథింగ్. లవ్, ప్రేమను బట్టి ఏమైనా చేస్తాం. ఈ లోకంలో మనుషులు చూడండి, ఒక అమ్మాయిని ప్రేమిస్తే, ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఏ ఎక్స్టెంట్ గా వెళ్తారు, ఏదైనా చేస్తానంటారు. నీవు నిజంగా దేవుని ప్రేమిస్తే ఆయన ఆత్మను కోరి ఆత్మ సహాయం ద్వారా మనంతటా మనము ఏది చేయలేము. లెట్స్ బి ఆనెస్ట్, దేవుడు నీ అంతటా నువ్వు ఏది చేయాలని కోరలే. నువ్వు ఎంతటా నువ్వు ఏది చేయలేవని ఆయన తెలుసు బాగా. అందుకని ఆయన ఆత్మ సహాయం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ తోడు, పరిశుద్ధాత్మ సహాయం, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ స్నేహం. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడినప్పుడు ఆత్మ తన చిత్త ప్రకారము మనకి వరముల్ని ఇస్తాడంట.